అంబేద్కర్ విగ్రహాన్ని బేరీస్ చేసుకుని లేదా ఇదే కేంద్రంగా ఎందుకు పదే పదే ఈ రోజున వైసీపీ నాయకులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు ఈ రాజకీయాలలో అంబేద్కర్ గారిని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎట్లా చూడాలి? స్పష్టంగా అందరికి అర్థమయ్యేలా మాట్లాడుకోవాలనుకుంటే సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకి గత 10 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వాళ్ళందరూ కుటుంబాలతో సహా రోడ్డున పడే పరిస్థితికి కారణం మనం ఆలోచిస్తే ఈ పారిశుద్ధ్య కార్మికులకి మరి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ కాంట్రాక్టర్ అనే అతను జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఈయనకి కాంట్రాక్ట్ అప్పచెప్పారు. అతను కూడా రెడ్డికి సామాజిక వర్గానికి చెందిన అతనే. అయితే ఈ కుట్రలో భాగంగానే వీళ్ళ జీతాలు ఆపడం జరిగింది. ఎందుకంటే టికెట్ కౌంటర్లో వాళ్ళకి ఇస్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు, ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులకే జీతాలు ఆపేశారు. ఏంటి ఈ కుట్రలో భాగం అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయం చేయడానికి కూడా అవకాశం లేని విధంగా ప్రజలు తీర్పిచ్చారు. 151 తీసేశారు. మనోడు ఏమంటారు ప్యాలెస్ లో కూర్చొని ఎక్కడ శవ రాజకీయాలు చేద్దాం, ఎక్కడైనా శవం దొరికిందా ప్యాలెస్ నుంచి బయటికి రావడం, దాని మీద ఏదో రాజకీయం చేసి జనాల్ని కులాలని రెచ్చగొట్టడం, మళ్ళీ వెళ్ళి పడుకోవడం, ఇదే చేస్తున్నాడు. రెండోది ఇంకోటి ఉంది, విగ్రహాల రాజకీయం. ఎక్కడ విగ్రహం దొరికిందా దాన్ని తగలబెట్టామా, లేకపోతే ఇక్కడ మన అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహానికి సంబంధించి ఈ కుట్ర చేయడంలో భాగమే ఇది అంతా. ఎందుకనంటే ఈ ఆపేసేసి వాళ్ళ జీతాలు దీన్ని ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఉపయోగిస్తున్నాడు. గత 2 రోజుల క్రితం అయితే ఎవరైతే వైసీపీ నాయకులు, దళిత లీడర్లు వాళ్ళందరూ వచ్చి మాట్లాడి కూటమి ప్రభుత్వం వీళ్ళ జీతాలు ఆపేది చిన్న కామన్ సెన్స్. ఎవరి వాళ్ళ జీతాలు వాళ్ళు ఇవ్వాలి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ దళితులు కానీ వీళ్ళ మీద ఎటువంటి ప్రేమ లేదు. ఈయన దళితులు మేనమామ అంటాడు కానీ ఈయనంత కంసమామ. నేను గతంలో కూడా చెప్పాను, ఈయనకి ఎటువంటి ప్రేమ. ఎందుకంటే మీరు గమనించాల్సిన విషయం, ముఖ్యంగా మన అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అనేది ఒకటి ఉంది. అది పూర్తిగా రద్దు చేసి జగనన్న విదేశీ విద్యా విధానాన్ని పెట్టుకున్నాడంటే అంత సాహసం చేశాడంటే అసలు మరి వాళ్ళ నాన్న వైఎస్ఆర్ పేరు తీసినానో లేకపోతే ఇంకొకళ్ళ నాయకుల పేరు తీసినానో మనం ఎన్నో గొడవలు లేకపోతే విద్వేషాలు జరిగినటువంటి సందర్భాలు చూసాం. అలాంటిది ప్రపంచ నేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసేసి అంత ధైర్యం ఆయన చేశాడంటే ఎవరు ఏం నియంత పాలన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగింది. అప్పటికి అందరూ వ్యతిరేకించారు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం పేరంతా ఆయనదే పెట్టుకున్నాడు. అంబేద్కర్ గారు తీసేసి కొంతమంది నచ్చని ఎవరైతే దళిత లీడర్లు ఉన్నారో వాళ్ళే దాన్ని తీసేశారు. దాన్ని కూడా ప్రచారం ఏంటి, అంబేద్కర్ బొమ్మను కూల్చేస్తున్నారు, కొన్ని సామాజిక వర్గాలు కలిసి ఈ విగ్రహాన్ని ఇక్కడ లేకుండా చేసేస్తున్నారు. అసలు బౌద్ధ నిలయం అమరావతిని రాజధానిగా చేయాలని నిర్ణయించింది చంద్రబాబు నాయుడు. ఈ ప్రపోజల్ ఇక్కడ 120 అడుగుల విగ్రహం ఇక్కడ కాదు, రాజధానిలో 100 ఎకరాల్లో అంబేద్కర్ ఉద్యానవనం, ఒక పక్క సెక్రటేరియట్, ఒక పక్క హైకోర్టు, ఒక పక్క సచివాలయం, ఒక పక్క అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహం ఉండాలని ఫస్ట్ ప్రపోజల్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు దాన్ని అంతా నిర్వీర్యం చేసేసి ఇక్కడ విగ్రహం కట్టాడు. ఆ రోజు మేము కూడా అప్రిషియేట్ చేసాం, ఇక్కడ కట్టినందుకు మేము కూడా స్వాగతిస్తున్నాం అని చెప్పాం. కానీ ఈ రాజకీయాలు ఏంటి, ఈ విగ్రహ రాజకీయాలు ఏంటి, శవ రాజకీయాలు ఏంటి? ఇలాగే మరి మన ప్రజలందరినీ లేకపోతే కులాల్ని, మతాలని, విద్వేషాలను రెచ్చగొట్టి ఏదో రాజకీయం చేయాలనుకుంటే కుదరదు. ఎందుకంటే ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. నిన్ను ఏ విధంగా అయితే గత ఎలక్షన్లో ఓడించారో నువ్వు ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తప్ప ఈసారి కాదు కదా, ఇంకో 30 ఏళ్ళు నువ్వు వచ్చే అవకాశం అయితే ఉండదు జగన్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు కానీ మీ పార్టీ నాయకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.